నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10:30 మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో. అమరేంటి దానికోసం ఇంతలా తాపత్రయపడుతున్నాడా? కూతుర్ని కాపాడిందన్న సింపతి పెరిగి అది ప్రేమగా మారి ఇద్దరిని కలిపేస్తుందా? అలా జరగకూడదు. కొంచెం చిన్నగా తిరగండి మేడం గారు. మళ్ళీ ఏ కాలు నొప్పి పట్టుకుంటే మిమ్మల్ని కూడా ఇక్కడే జాయిన్ చేయాల్సి వస్తుంది. సిస్టర్, తనకి ఎలా ఉంది? కాన్షియస్ లోకి వచ్చిందా? సార్ వచ్చి చెప్తారండి. మేడం గారు కడుపు మండిపోతున్నట్టుంది. అదే మేడం, మిస్సమ్మకి అలా జరిగినందుకు బాగా బాధపడుతున్నట్టున్నారుగా. సిస్టర్, లోపల సిచ్యువేషన్ ఏంటో డాక్టర్ ని కనుక్కొని చెప్తారా? లేదా నన్ను కూడా మీతో పాటే తీసుకెళ్ళండి. అలా రాకూడదు సార్. ఏంటంటే అంతగా బాధపడుతున్నారు, అంతగా కంగారు పడుతున్నారేంటి? డాక్టర్, మిస్ అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అది తను లేచిందా? ఏమైనా మాట్లాడుతుందా? డాక్టర్ గారు, మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా? చంపేస్తారా? మనుషులు ప్రశ్నలతో చంపేస్తారా? అరే కొంచెం గ్యాప్ ఇయ్యండి అయ్యా. ఎన్ని రోగాలుండి పడింది. సారీ డాక్టర్ గారు. డాక్టర్, ముందు తనకి ఎలా ఉందో చెప్పండి. ఆవిడకి ఏమైందో తెలుసుకునేదాకా నేనేం చెప్పినా మీకు వినిపించదా? ఇంతకీ ఆవిడ మీకేమవుతుంది? మా వాడు తాళి కట్టిన భార్య. ఎవరైనా తాళి కడితేనే భార్య అవుతుంది. భార్య అని చెప్తే చాలుగా, దానికెందుకు తాళి కట్టిన భార్య అని దీర్ఘాలు తీయడం? పుట్టి తెంగరోడ్లా ఉన్నాడే, మీరు ఊరుకోండి. భార్య మీద ప్రేమ ఉన్నోళ్ళు చూశాను గానీ ఇంత పిచ్చి ప్రేమ ఉన్నవాడు నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఆ ప్రేమ ఎక్కువై అది పైత్యంగా మారి అది మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. మీ దెబ్బకి నర్సులు బయటికి రావాలన్నా లోపలికి వెళ్లాలన్నా భయపడుతొస్తున్నారు. అంత ప్రేమన్న వాడివి ఆ అమ్మాయిని అలా ఎలా కింద పండించావు? మా వాడు పక్కనుండగా అమ్మాయి మీద ఈగనైనా వాళ్ళనిస్తాడా? ఆ టైంలో పక్కన లేడు, అందుకే మా కోడలు కింద పడింది. అది కాదమ్మా. డాక్టర్, ఇదంతా కాదు. మిస్ అమ్మ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది? ఈయన కావాల్సింది చెప్పేదాకా నా మాట ఎందుకు వింటాడు? వినడంటే విండు. చూడయ్యా, ఆ అమ్మాయి ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది, అప్పుడు మీరు వెళ్ళి చూడొచ్చు. డాక్టర్లు కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? అంటే చంపేద్దామని మీ ఉద్దేశం? సార్, మా సార్ ఏదో కంగారులో నెట్టేశారు సార్. మనం చూసుకుందాం, బయటికి పదండి సార్. బాలిక, మనం ఆ బాలికను పరామర్శించుటకు వచ్చి ఎచ్చటే ఉండుటే ఎలా? లోపలికి వెళ్ళదము రమ్ము. మనమెందుకు? ఆయనంత ఆత్రంగా లోపలికి వెళ్ళారు కదా, చాలే. నీ మాటలలో నీకు నీ పతిదేవుడిపై ఉన్న నమ్మకము కంటే నీ పతిదేవుడు ఆ బాలికకి ఎక్కడ దగ్గరవుతుడో. గుప్తా గారు, నేనేమీ చెప్పకుండా మీకు మీరే అన్ని అనేసుకుంటే ఎలా? అంటే అమ్ముని కాపాడింది కాబట్టి ఏదో కృతజ్ఞతతో చూడడానికి వెళ్ళారు, అంతే. నా ఇన్నేళ్ల అనుభవంలో దానిని కృతజ్ఞత అనుట నేనేనాడు ఎరగనే. మిస్ అమ్మ ఇప్పుడు ఎలా ఉంది? అమ్మకేం కాలేదు కదా? అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది? అసలు అమ్మ ఇప్పుడు ఎక్కడ ఉంది? పక్క వార్డులో ఉంది. ఏమైందమ్మా? పట్టుకో మిస్సమ్మా. అయ్యో అమ్మో, నీకేం కాలేదు, నాకది చాలు. నీకేం కాలేదు. ఆ దేవుడి దయవల్ల నీకేం కాలేదు కాబట్టి సరిపోయింది మిస్సమ్మ. నీకేదైనా అయ్యి ఉంటే మీ నాన్నగారికి మేమేం సమాధానం చెప్పేవాళ్ళం? అమ్ముని కాపాడబోయి నీ ప్రాణం ఎదుగు తెచ్చుకున్నావు. ఎందుకు మిస్సమ్మా? అమ్ముని చావు బతుకుల మధ్య చూసాక నా ప్రాణం గురించి ఆలోచించాలనిపించలేదు మావయ్య. ఒక చావు ఇంటికి తెచ్చే కష్టము బాధ కళ్ళారా చూసిన దాన్ని. అలాంటిది నేనుండగా అలాంటి కష్టాన్ని ఇంటికి రానిస్తానా? ఇంట్లోకి మిస్సమ్మగా అడుగు పెట్టినప్పుడు పిల్లల బాధ్యత నాది అని మాటిచ్చాను మావయ్య. ఇవాళ ఆ మాట నిలబెట్టుకోగలిగాను. నాకది చాలు. చాలా గొప్పగా చెప్పావమ్మా. కానీ ఒక చిన్న విషయం మర్చిపోయావు. నిన్ను నువ్వు గాయపరుచుకోనైనా కష్టం రాకుండా కాపాడతానన్న ఇంటికి నువ్వు ఇప్పుడు కోడలివి. నీకేమన్నా అయితే ఆ ఇల్లు ఆ ఇంట్లో మనుషులు బాధపడకుండా ఎలా ఉంటారమ్మా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు మిస్సమ్మా. సరే మావయ్య. ఓహో, మళ్ళీ వచ్చేసారా సకుటుంబ సపరివార సమేతంగా? మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇలా గుంపులుగా వచ్చి పేషెంట్ కి గాలాడకుండా చెయ్యొద్దని? ఏమ్మా, నువ్వు లేచే పరిస్థితుల్లో లేవు. ఈ మందలోకి రావడం అవసరమా? ఇప్పుడు దాకా మాకు ఈ మహానుభావుడు చుక్కలు చూపించాడు. ఎవరు డాక్టర్ గారు? ఇంకెవరు, నీ భర్త. ఏమ్మా, ఇంట్లో కూడా ఇలా ప్రేమతోనే చంపేస్తాడా? మామూలుగా కాదు డాక్టర్ గారు, చెప్తే మీరు షాక్ అవుతారు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? మీ పాపనైతే ఇప్పుడే డిశ్చార్జ్ చేస్తాను.
మీ భార్యకైతే మాత్రం మీరు రెస్ట్ తీసుకొనిస్తే సాయంత్రానికల్లా డిశ్చార్జ్ చేస్తాను. లేదు ఇక్కడే ఇలానే ఉంటానంటే నేను ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తానో నాకే తెలియదు. సరే, అందరం వెళ్తున్నాం. వెళ్ళమంటే అందరూ పొలవమని వెళ్ళిపోవటం కాదు. అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి. పేషెంట్ దగ్గర ఎవరూ లేకుంటే సాయంకాలం వరకు నేను కూర్చోవాలా? ఎవరో ఒకరు ఉండండి. మిగతా వాళ్ళు క్యారిడార్లో అటు ఇటు తిరగకుండా ఇంటికి వెళ్ళండి. సార్ మిస్సమ్మ దగ్గర ఎవరుంటారు? ఎవరైనా ఎందుకుంటారు రాతో? కొట్టుకున్న మొగుడే ఉంటాడు. ఏమో మరి. నేను అమ్మ ఉంటుందిలే నాన్న, లేడీస్ కదా, ఏమైనా అవసరం ఉంటే దగ్గరుండి చూసుకుంటుంది. మీ అమ్మనా? మీ అమ్మ ఒక్కసారి కూర్చుంటే లేవడానికి ఒక యుద్ధం చేయాలి. అలాంటిది మీ అమ్మ ఎలా చూసుకుంటుంది? మనోహరి ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి కదా. అయినా ఆ అమ్మాయి ఒక్కతే హాస్పిటల్ ఎలా ఉంటుంది? అమ్మయ్యా, మంచి పని అయింది. ఇక్కడుండి దీన్ని ఎవరు చూసుకుంటారు? అమర్, నువ్వు ఇక్కడే ఉండి సాయంకాలం మిస్ అమ్మని ఇంటికి తీసుకుని రా. పదండి వెళదాం. పదండి. అది అమ్మా, ఇక్కడ ఉండకూడదని డాక్టర్ కూడా చెప్పాడు కదా. అదరా అదోడు. పదండి. పదండి. పద. అమ్మో, జాగ్రత్త. అమ్ముని తీసుకెళ్లిన వాళ్ళని పట్టుకున్నారా? ఎందుకు అమ్ముని కిడ్నాప్ చేశాడో చెప్పాడా? దొరకలేదు మిస్ అమ్మ, తప్పించుకున్నాడు. పిల్లల్ని కిడ్నాప్ చేసేవాడని పోలీసులు అంటున్నారు. వాడు ఎక్కువ రోజులు పోలీసుల నుంచి తప్పించుకొని తిరగలేడు. నువ్వు రెస్ట్ తీసుకో, నేను డాక్టర్ని మీట్ అయ్యి రిపోర్ట్స్ గురించి అడిగొస్తా. ఇదేంటి అమ్మగారు తాళం వేయకుండా వెళ్ళినట్టున్నారు? అమ్మో, నేను చూసానని తెలిస్తే చంపినా చంపేస్తుంది. మనం చూసామని మనం చెప్తేనే కదా తెలిసేది. ఏం కాదులే, ఏం లేవు కదా. ఇంత దానికి ఎందుకు అంత బిల్డప్ ఇవ్వడం? అయితే ఈవిడికి ముందే పెళ్లి జరగడం నిజం అంటే ఆ రోజు పెళ్లిలో ఈవిడ్ని వెతుక్కుంటూ వచ్చింది ఈవిడ ముందు పెళ్లి చేసుకున్న ఆయన తరపు వాళ్ళ. అంతమంది ఇన్ని రోజులు ఈవిడ కోసం వెతుకుతున్నారు అంటే అసలు ఈవిడ అక్కడ ఏం చేసి ఇక్కడికి పారిపోయి వచ్చింది? అసలు ఈవిడ గతమేంటి? ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను కంగారు పడుతున్నానా? నేనా? అలాంటిదేం లేదమ్మా. అయినా నేను మిమ్మల్ని చూసి ఎందుకు కంగారు పడతానమ్మా? అమ్మగారు క్షమించండమ్మా, తప్పైపోయిందమ్మా. ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయనమ్మా. నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్లో.